ఉంటుందమ్మా. పోల్ మీదకి పడి కింద పడితే ఖాళీ గడ్డ ఎవరిని ఆర్టీజన్దే కదా. మన మెడికల్ ఎవరికి ఇష్టం, ఎవరికి అవసరం వస్తాయి, ఆర్టీజన్ కాదా. ఎంప్లాయీస్కి ఏమో 240 ఉంటే మనకు 120 ఇస్తారంట. అంటే ఎంత అన్యాయం ఇది. పనిచేస్తాడు ఎవడు, కష్టపడ్డాడు ఎవడు, ఎవరికి ఇబ్బంది ఉన్నది, ఇవన్నీ ఆలోచన లేదు. కాబట్టి దయచేసి ఇప్పటికైనా ఇంత ఎత్తున నిరసన తెలిపినప్పుడు అయినా ప్రభుత్వం ఆలోచన చేయాలా, యాజమాన్యం ఆలోచన చేయాలా. మరి మన సమస్యలు పరిష్కారం చేయకపోతే మాత్రం తప్పకుండా ఈ ఉద్యమం చాలా మంది ఆలోచన చేస్తున్నారు. 10 రోజులు సమ్మె చేసిన కాలేదు కదన్నా, మళ్ళీ ఎట్టవుతుంది, 100% అవుతుంది. సమయం వస్తుంది, ఎప్పుడైనా సమయం వస్తుంది, దానికి సమయం ఉంటుంది. ఆ సమయం వచ్చినప్పుడు తప్పకుండా పరిష్కారం అవుతుంది. కాబట్టి కార్మికుని ఏమనుకోవాలా, ఎట్టి పరిస్థితి సాధించే వరకు కొట్లాడాల్సిన బాధ్యత ప్రతి కార్మికుని పైన ఉన్నది. ఎటువంటి మాటలు చెప్పినా మనం వినవద్దు. ఎదుటో లేదో చెప్తా ఉంటారు, అది చెప్పి నిన్నామనుకో మోసం ఎవరు పోతాం, మనమే మోసం పోతాం. అంతకుముందు ఇండివిజువల్గా కొట్లాడుతుంటిని, CIT, HIT, ఇండివిజువల్ అన్ని యూనియన్లు 327 సపరేట్గా కొట్లాడేది. కానీ మొన్న నుంచి అన్ని యూనియన్లు ఉన్న ఆర్టీఐ కార్మికులంతా ఒక తాటిపైకి వచ్చినాం. ఐక్యంగా 19,000 మంది ఇప్పుడు ఐక్యంగా ఉన్నాం. దీనికి విచ్ఛిన్నం చేయడానికి కొంతమంది శక్తులు చూసినా కూడా మనం విచ్ఛిన్నం కానీ అవసరం లేదు. ఇక్కడ అందరూ అన్ని యూనియన్లకు సంబంధించిన రేపు పొదగాలు ఏం జరుగుతుందో తెలియదు. కానీ కార్మికుడు అంటాడు ఒక్కటే, ఉద్యమం నడుస్తుంటే ప్రతి కార్మికుడు ఆ ఉద్యమంలో పాల్గొంటేనే ఆయన సమస్య పరిష్కారం అవుతుంది. సరే, 100% మేము సిద్ధం ఉన్నాం. మొన్న జేఏసీ నాయకులు, పవర్ జేఏసీ నాయకులు మనం పిలిచారు, పోయినాం, మాట్లాడినాం. పిలిచినాక వాళ్ళు 15 నిమిషాలు 20 నిమిషాలు మాట్లాడినాక వాళ్ళకి ఏదో సమస్య వస్తే వాళ్ళు వెళ్ళిపోయారు. మళ్ళీ మాట్లాడదామన్నారు. 100% సిద్ధం ఉన్నాం. ఎప్పుడు మాట్లాడినా మనం సిద్ధం ఉన్నాం. మన సమస్య పరిష్కరించాలని చెప్తున్నాం అంతే. వాళ్ళు ఏమన్నా మనకు దుష్మన్నారా? మనం ఒకే సమస్యలు పనిచేస్తున్నాం. కానీ మన సమస్య పరిష్కారం అయ్యే దిశగా వాళ్ళ ఆలోచన ఉండాలి. మేము ఈ వేదిక నుంచి రిక్వెస్ట్ చేస్తున్నాం పవర్ జేసీకి, మీతో సాధ్యమైతే చెప్పండి, ఆర్టీజన్ కార్మికులకు ఏపీఎస్సీ సర్వీస్ రూల్స్ ఇప్పిస్తాము అని మీ ఉద్దేశంలో ఉంటే, మీకు ఇప్పిస్తామని మీ కంపల్సరీ పోరాటం చేసి ఇప్పిస్తాం. వాళ్ళకి న్యాయం చేయాలా. పాపం ఇన్ని సంవత్సరాల నుంచి సమస్యలు పనిచేస్తున్నారు, వాళ్ళకి అన్యాయం జరుగుతున్నది అని మీ ఉద్దేశం ఉంటే మీరు రేపు హామీ ఇవ్వండి. 100% మీ వెనక వస్తుంది. మాకేం ఇవి లేవు, బేసిక్ లేవు. ఇవన్నీ మీకు సంబంధించిన యూనియన్లు ఉన్నాయి. ఇండివిజువల్గా మేము ఒక్కలేమన్నాం, మీ జేసీ లేని వాళ్ళం, పవర్ జేసీలా మేము అందరం సిద్ధం ఉన్నాం. వీళ్ళందరూ నాయకులు అందరూ సిద్ధం ఉన్నారు. కానీ అట్లా కాకుండా మామూలుగా మళ్ళా వెనకటి